ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గం గణపతయే నమః. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ యొక్క వీడియోలను సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేస్తూ మరిన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలుసుకునేటందుకు ప్రోత్సహించవలసిందిగా కోరడమైనది. ఇప్పుడు నవరత్నములు వాటి యొక్క గుణగణములు అనేటటువంటి సిరీస్లో భాగంగా ఒక్కొక్క రత్నములకు సంబంధించినటువంటి ఫలితములను గ్రంథ ఆధారితంగా తెలుపడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి నేను మీతో చూస్తూ మాట్లాడలేకపోవచ్చు. ఆ యొక్క పుస్తకాన్ని, ఆ యొక్క గ్రంథాన్ని అనుసరిస్తూ మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. నవరత్నముల గురించి మత్స్య పురాణంలో చెప్పబడిన అగస్త్య మహాముని కూడా రత్న పరీక్ష వివరములు సంస్కృతములో వ్రాసెను. మరియు కాశ్యప స్మృతిలో నవరత్న ప్రభావము గురించి తెలిపాను. జాతక పారిజాతమునందు ఉత్పల పరిమళము అను గ్రంథములో వీటిని గూర్చి వివరించింది. వైద్యనాథ దీక్షితుడు, వరాహమిరాచార్యుడు మొదలగు వారు వీటిని ధరించుట వలన కలిగటి ఫలితముల గూర్చి వివరించింది. మరియు ఈ రత్నముల గూర్చి విశేషముగా తెలుసుకునగోవారు పండిత ఉదయశంకర్ దైవజ్ఞ రత్నశాస్త్ర కౌముదికను కూడా వివరణకు చూచుచుండేది. నేటి మానవులకు ఛత్రము గొడుగు ఎట్లా ఉపహరించునో అట్లే నవరత్నములు ధరించుట వలన కష్టకాలములను తొలగి సుఖజీవనములకు పొంది సకల సంపదలకు నవరత్నములు ఆధారములై ఉన్నవి. ఇట్టి నవరత్నమును పూర్వపు రాజులు సింహాసనముల యందు, ఆభరణముల యందు, కిరీటముల యందు ధరించి జ్ఞానశక్తిని, ఐశ్వర్యమును, రాజ్యమును, సుఖభోగములను అనుభవించింది. తెలియక ప్రతికూలమైన రత్నమును ధరించి వారెవరో వారు కష్టముల యందు పడుచు ఉన్నారు. బదులు అధిక కష్టములను ఎదుర్కొంటూ ఉన్నారు. కొందరు జనన తేదీని బట్టి రత్నములు ధరించుచున్నారు. మొత్తము ఈ రత్నములు 22 రకములుగా చెప్పబడుచు ఉన్నాయి. ఇటువంటి రత్నములను ఉపరత్నములుగా 84 చెప్పబడుచున్నవి. కానీ మనకు వాడుకలో ఉన్నవి 9 రత్నములు మాత్రమే. అవి కెంపు, ముత్యము, పగడము, పచ్చ, పుష్యరాగము, వజ్రము, నీలము, వైడూర్యము, గోమేదకము. సామాన్యంగా ఈ రత్నములను బంగారముతో కూర్చబడిన ఆభరణముల యందును, నేడు ఉంగరముల యందు ధరించుచున్నారు. ముఖ్యముగా స్త్రీలకు ఆభరణముల యందు మక్కువ ఎక్కువ. అందు స్త్రీలు ఎక్కువగా ధరించుచున్నారు. దీనికి ఈ యొక్క రత్నములు ధరించడం వలన అనేక శుభములు, అనేక శాస్త్రములు అంగీకరించి